బోట్ నెక్ మోడల్లో వచ్చిన ఎంబ్రాయిడరీ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వస్త్రాంజలి క్రియేషన్స్. ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్ బ్యాక్ పీస్ని కట్ చేసుకున్నాను. లైనింగ్ క్లాత్ పైన మెజర్మెంట్స్ ప్రకారం కట్ చేసుకున్న తర్వాత ఆ పీస్ని మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంబ్రాయిడరీ వచ్చిన మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా వీడియోలో చూపించినట్టుగా ప్లేస్ చేయండి. ప్లేస్ చేసి అటు ఇటు జారకుండా ఉండడానికి ఇలా ఒక పిన్ హెల్ప్ తోటి ప్లేస్ చేయండి. రైట్ సైడే ప్లేస్ చేసుకోవాలి. రైట్ సైడ్ ప్లేస్ చేశాక 2 నెక్స్ వస్తాయి మనకి. సో ఫస్ట్ కింది వైపు ఇచ్చిన ఈ డిజైన్ని స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత దాన్ని ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకొని మొత్తం రౌండ్ షేప్ ఎలా అవుతుందో అలా కట్ చేసుకొని చిన్న చిన్న టక్స్ పెట్టేసుకొని ఇప్పుడు లైనింగ్ క్లాత్ని వెనక్కి తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్న తర్వాత నెక్ ఫినిషింగ్ ఈ విధంగా వస్తుంది. దీన్ని సరిగ్గా సెట్ చేసుకొని పైన ఒక టాప్ స్టిచ్ చేసేసుకుంటే సెంటర్ నెక్ అనేది ఫిక్స్ అయిపోతుంది. సో ఇలా ఫిక్స్ అయింది కదా. ఇప్పుడు టాప్ నెక్ని ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ దీన్ని వెనక్కి తిప్పేసుకొని లైనింగ్ క్లాత్ మీద నుంచే మనకి నెక్ షేప్ కనిపిస్తుంది. వెనక వైపు నెక్ షేప్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. దాన్ని ఎలా అయితే ఉందో అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. వీడియో చూపినట్టుగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చి ఆ నెక్ షేప్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకోవాలి. మొత్తం అంతా లైనింగ్ క్లాత్ ఎలా అయితే కట్ చేసామో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అలాగే వచ్చేటట్టుగా రెండింటిని జాయిన్ చేసుకోవాలి. తర్వాత ఎక్సెస్ అంతా కట్ చేసుకుంటే మనకి పీస్ ఇలా వస్తుంది. ఇప్పుడు కింది వైపు డాట్ స్టిచ్ చేసుకోవాలి. నేను ఇక్కడ మొత్తం బ్యాక్ పార్ట్ని ఎలా స్టిచ్ చేయాలనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో 1/2 ఇంచ్ డిస్టెన్స్ వచ్చేటట్టుగా 3.5 ఇంచుల లెంత్లో ఇలా డాట్ని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ రెండో వైపు కూడా అదే విధంగా 1/2 ఇంచ్ డిస్టెన్స్ వచ్చేటట్టుగా 3.5 ఇంచుల లెంత్లో దీన్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 డాట్స్ని స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నెక్ని షేప్ చేద్దాం. నెక్ షేప్ కోసం ఆల్రెడీ బయాస్లో కట్ చేసిన అంటే క్రాస్గా కట్ చేసిన పీసెస్ని జాయిన్ చేసి రెడీగా పెట్టుకున్నాను. దాన్ని ఇక్కడ నెక్ చుట్టూ ఎలా అయితే షేప్ ఉందో అలాగే స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టండి. ఎక్కడైతే నెక్ షేప్ తిరగాలో అక్కడ ఖచ్చితంగా కట్స్ పెట్టండి. ఇలా కట్స్ పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఎక్సెస్ ఉంది కదా మనకి లైనింగ్ క్లాత్ది, ఆ ఎక్సెస్ అంతా కూడా నీట్గా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేయండి. ఫస్ట్ ఒకసారి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇంకొకసారి ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకోసారి ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ సైడ్ నుంచి టాప్ స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్ చేసిన కింది వైపు ఎక్సెస్ అది మొత్తం అంతా హేమింగ్ చేసుకుంటే సరిపోతుంది. కింద పట్టీ కోసం 1.5 ఇంచుల వరకు ఇలా పట్టీని కట్ చేసుకొని ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసేసుకుంటే మొత్తం బ్యాక్ పార్ట్ అంతా రెడీ అవుతుంది. నెక్ మోడల్స్లో బోట్ నెక్లో ఈ మోడల్ని మీతో షేర్ చేసుకున్నాను. అది ఎంబ్రాయిడరీ చేసిందని ఎలా స్టిచ్ చేయాలి అనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.